హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. బ్లాక్మెయిల్ వేధింపులకు బలైన ఈ కథ చెప్తాను, చాలా క్లియర్గా వినండి. భర్త ప్రేమిస్తున్నాడు అనుకుంది, కానీ మృగాడు బారిన పడింది. జీవితాల్లో పెళ్ళి అంటే కొత్త వెలుగులు, కానీ ఈ పెళ్ళి చీకటి మాత్రమే తెచ్చింది. తన భర్త తన ప్రేమను, విశ్వాసాన్ని నాశనం చేశాడు. ఆమె గోప్యంగా ఉన్న జీవితాన్ని వ్యాపారంగా మార్చేశాడు. తనను బందీగా ఉంచాడు. ఈ కథ కార్తిక్ మరియు అతని భార్య కథ. ఓ అమ్మాయి కలలు, ఆశలు, జీవితాన్ని ముక్కలు చేసిన ఒక క్రూర మృగం కథ చెప్తాను వినండి. ఓ సాదాసీదా కుటుంబానికి చెందిన 25 ఏళ్ల యువతి, ప్రేమతో కూడిన కుటుంబంలో పెరిగిన సున్నిత మనసు. ఆమె తండ్రి కుటుంబ గౌరవాన్ని, భవిష్యత్తును తలుచుకొని కార్తిక్ను పెళ్లి చేసుకుంది. కుటుంబ పెద్దలు ఆ పెళ్లిని ఘనంగా జరిపారు. భార్యాభర్తలు కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. కానీ ఈ పెళ్లి ఆమె చివరి శ్వాస వరకు ఒక నరకం అని ఆమె ఊహించలేకపోయింది. పెళ్ళైన కొద్ది రోజులకే కార్తిక్ అసలు రంగు బయటపడింది. కార్తిక్ ఎప్పుడూ బద్ధకంగా ఉండేవాడు. ఫోన్లో గంటల తరబడి నిమగ్నమయ్యేవాడు. భార్యతో విసుగుగా మాట్లాడడం, అలాగే తన జీవన శైలి గడిపేవాడు. కొన్ని రోజులు బాగానే గడిచాయి, కానీ కొన్ని నెలలకే కార్తిక్ అసలు స్వభావం బయటపడింది. భార్యపై అనుమానాలు పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆమెను దూరం చేయడం, సంసారం అంటే ప్రేమ కాదు, ఓ బందీ గృహం అనిపించడం. రోజు భర్త సీక్రెట్గా తన భార్య ప్రైవేట్ వీడియోలు తీసుకున్నాడు. అవి చూసి ఆమె గుండె కంపించిపోయింది. బ్లాక్మెయిల్ చేయడం, నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఒకరోజు కార్తిక్ భార్యను పిలిచి, ఈ వీడియోలు చూసావా అన్నాడు. ఆమె చేతులు వణికిపోయాయి, కంటతడి ఆగలేకపోయింది. ఇది ఎలా జరిగిందని నువ్వు అడగకు, ఇప్పుడు నా మాట వినిపించుకో. నా ఇంట్లో నువ్వు నేను చెప్పిన మాదిరిగానే నడుచుకోవాలి. నువ్వు చెప్పినట్లు లేకపోతే ఈ వీడియోలు బయటకు వదిలేస్తా, నీ తల్లిదండ్రులకు చూపిస్తా, నీ జీవితం నాశనం చేస్తా అని అన్నాడు. పాపం తన భయంతో రాత్రంతా ఏడుస్తూనే పడుకుంది. భర్త ఫోన్ వీడియోస్ చూపిస్తూ ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు. ఆమె గుండె మెల్లగా చచ్చిపోతూ ఉంది. తన గౌరవాన్ని రక్షించుకోవడానికి భర్త చెప్పినట్లుగా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరి ప్రయత్నంగా రాత్రిపూట పుట్టింటికి కాల్ చేసి ఏడుస్తూ తన బాధను చెప్పడంతో తల్లిదండ్రులు హృదయం ముక్కలైపోయింది. నాన్న, అమ్మ, నన్ను కాపాడండి. ఆమె చివరి మాటలు ఇవే, నాకు బతకాలని ఉంది, కానీ ఇలా కాదు. తండ్రి తల్లి గుండె పగిలిపోయింది. కూతురిని వెంటనే పిలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె బ్రతికేందుకు ఆఖరి ప్రయత్నం చేసింది. అవును, పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త 50 లక్షల కట్నం తీసుకున్నాడు. తన గౌరవాన్ని తాకట్టు పెట్టాడు. వారిని బ్లాక్మెయిల్ చేశాడు. పోలీసులు భర్త కార్తిక్ను అరెస్ట్ చేశారు. ఈ కథ ద్వారా మీ అందరూ ఒకటి తెలుసుకోవాలి, మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి సంఘటనలు ఆగాలంటే మనం పోరాటం చేయాలి. మీ న్యాయం దక్కాలంటే న్యాయ పోరాటం చేయండి. భయపడకండి, మీ ప్రాణాలు విలువైనవి. మీకు ఏదన్నా ఇబ్బంది కలిగింది అనిపిస్తే వెంటనే 100 పోలీస్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. 181 మహిళా హెల్ప్ లైన్కి కాల్ చేయండి. లేకపోతే 1091 మహిళా భద్రతా నెంబర్కి కాల్ చేయండి. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక గుండెల్ని కదిలించే నిజమైన సంఘటన. ఈ కథను షేర్ చేయండి. ఒక జీవితం కాపాడినట్లే. మహిళలపై వేధింపులు ఆపాలి. మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోను షేర్ చేసి మహిళలకు అండగా నిలబడండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ టు ది అవర్ ఛానల్. నేను మీరామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.